చొరవ చూపి విద్యార్థి సంఘాల జేఏసీని ఏర్పాటు చేశాం. ప్రారంభంలో ఒక జేఏసీ ఉంది. మరి ఎవడన్నా ఏలుపెట్టాడు, ఏ రాజకీయ నాయకుడు ఎవడెట్లా ఏలుపెట్టాడు మాకైతే తెలియదు. కానీ ఇవాళ 10 జేఏసీలు ఉన్నాయన్న. ఒకటి దానం నాగేంద్ర జేఏసీ ఉంటుంది, ఒకటి రాజనరసింహ జేఏసీ ఉంటుంది, ఒక టీఆర్ఎస్ జేఏసీ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ జేఏసీ ఉంటుంది, ఒకటి రైట్ జేఏసీ ఉంటుంది. ఇన్ని జేఏసీల కారణంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మేము అంత పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సమ్మెలో విద్యార్థుల ఒక పాత్ర అంతకుముందు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన విద్యార్థులు నేను బ్లేమ్ చేయడం లేదు. పెద్ద వీరోచితమైనటువంటి పోరాటం వాళ్ళు చేయగలిగినారు. మరి కారణాలు ఏమైనా వల్ల విద్యార్థి లోకం విభజించడం ద్వారా ఇవాళ తెలంగాణకు సంబంధించిన విద్యార్థి ఉద్యమం లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టు రెండు ప్రధానమైనటువంటి వర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు. ఈ రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కన్నుని డైరెక్ట్ గా పొడిచేసింది విద్యార్థి ఉద్యమాన్ని. రెండవ కన్నుని పొడవడానికి సిద్ధంగా ఉంది. మరి ఇట్లాంటి పరిణామాల్లో, ఇట్లాంటి పరిస్థితులలో ఉద్యమాన్ని మనం మళ్ళీ ఎట్లా తీసుకుపోదాం? ఏ రూపంలో జరిగినది? ఈ రాజకీయ వ్యవస్థ ఇంత నిర్వీర్యం ఉన్నటువంటి వాతావరణంలో మళ్ళీ మూమెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎటు తీసుకుపోవాలన్నటువంటి కన్ఫ్యూజన్ వాస్తవంగా ఉద్యోగ వర్గాలు అయితే ఉన్నాయి. సమ్మె అంటే మళ్ళీ కూడా మొన్న 42 రోజుల సమ్మె చేశాం. మేము అంతర్గత మాట్లాడుకున్నప్పుడు ఈసారి 100 రోజుల సమ్మె కూడా సిద్ధమే అని అంటున్నాం. 100 రోజుల సమ్మె చేసినప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థ కదలకపోతే, రాజకీయ వ్యవస్థలో మార్పు రాకపోతే, మన నాయకుల్లో మార్పు రాకపోతే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి? మరి ఈ పరిస్థితుల కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పటికీ మొన్న బయోఎలక్షన్స్ తర్వాత కూడా దాదాపు 18 నుంచి 19 మంది విద్యార్థులు, యువకులు ఆత్మార్పణ చేసుకోవడం, ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు అనేది ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఏ ఉద్యమంలో కూడా జరగలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ ఉద్యమాల్లో ఓడిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవచ్చు. హిట్లర్ లాంటి వాడు ఓడిపోతాన భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ గెలిచినటువంటి ప్రతి సందర్భంలో, ఉద్యమం ముందుకు పోతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది నిజంగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఉద్యమంలో మనసులను కదిలించే సంఘటన. మరి ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది, యువకులు ఆత్మహత్యలకు కారణమేనని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకత్వం నాకు తెలిసి దీనికి ఆత్మహత్యలకైనా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంకైనా మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నటువంటి ఉద్యమ నాయకుల సమిష్టి బాధ్యతనే. పూర్తిగా దీన్ని మోసం చేస్తున్నటువంటి, వంచిస్తున్నటువంటి మన పాలకులు, మన నాయకులే. మరి ఇది ఎవరిని టార్గెట్ చేసి వల్ల మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సందర్భం అనేది మనం ఒక్కసారి, మరి ఇక్కడ చాలా మంది విజ్ఞులు, అనేక త్యాగాలు చేసినటువంటి పెద్దలు ఈ సమావేశంలో ఉన్నారు. మరి ఇది జేఏసీ గానా, సంఘాలుగానా, ఎట్లనో ఒక వేదిక మొత్తం చాలా సందర్భంలో పెద్దలు వేద్ కుమార్ గారు అంటుంటారు, మనం అందరం కలిసి కానీ ఈ సమిష్టి నాయకత్వం ముందుకు పోదు. అందరం కలిసి సమిష్టి నాయకత్వం ద్వారా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి మనం చర్చించుకోవాలన్నట్టు అనేక సార్లు వారు ప్రతిపాదించడం జరిగింది. మరి వారి ప్రతిపాదన తప్పకుండా కార్యరూపం దాల్చి మరొకసారి ఒక మహోజ్వలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప ప్రజల్లో, ముఖ్యంగా యువకులు ఒక ఆత్మవిశ్వాసం పెరగదు. మరి మన రాబోయే 2 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు అనగానే మరొకసారి మళ్ళీ మనకు భయం వేస్తుంది. మరి ఎన్నికలు అనగానే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీలు మళ్ళీ పోటీ పడుతున్నాయి. మొన్న మైసూరులో జరిగినటువంటి సంఘటన ఏమైనా కావచ్చు, రీజన్స్ ఏమైనా కావచ్చు. ఇవాళ ఒక ముస్లిం వర్గాలు, మేము చాలా మంది ముస్లిం సోదరులతో మాట్లాడినప్పుడు చాలా ఆగ్రహంతో, ఆవేశంతో ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అర్బన్ వదిలిపెడితే రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఆ పార్టీ ఏ ఒక్క పార్టీ నుంచి కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు. వాళ్ళలో ఇవాళ ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఎంఐఎం చెప్పింది నిజమని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు రక్షణ ఉండదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మోర్ కమ్యూనల్ గా ఆంధ్ర రూరల్స్ అనేది వాళ్ళ ఒక భావన. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ కమ్యూనల్ గా ఆలోచిస్తారు, ముఖ్యంగా మెజారిటీ ప్రజలు. అట్లాంటి వ్యవస్థలో మాకు రక్షణ ఉండదు, మాకున్న రాష్ట్రంలోనే కొంత రక్షణ ఉంటుంది అన్నటువంటి ఒక అవగాహనకి వల్ల మెజారిటీ ముస్లిమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. మైగ్రామ్లో జరిగినటువంటి రిజల్ట్స్ తర్వాత ఒక 15 to 20%, 10 to 15% మెజారిటీ ఉన్నటువంటి తెలంగాణలో రూరల్లో ఉన్నటువంటి ముస్లిం వర్గాలని వల్ల మరొకసారి మన ఉద్యమానికి దూరం చేసుకున్న వాళ్ళమైనా.
ఏదైనా కావచ్చు, ఎవరి బాధ్యత, ఎవరు కారకులు, ఇది మంచా చెడా అనేది పక్కకు పెడితే, ఇవాళ అదే మళ్ళీ ఎలక్షన్స్ ద్వారా, ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు పోటీలు పడి తెలంగాణ వాదాన్ని గెలిపిస్తారా, చీలికలు పేలికలై మళ్ళా తెలుగుదేశం గెలిపిస్తారా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. నిజంగా మరి ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల ఉద్యమాన్ని మనం ఎటు తీసుకుపోవాలా, ఏ రూపం ఇవ్వాలి, ఉద్యమ స్వరూపాన్ని ఎటు తీసుకుపోవాలనేటువంటి కన్ఫ్యూజన్లో మాత్రం వాస్తవంగా మనం అందరం ఉన్నామనేది తెలియజేస్తూ, మరొకసారి ఒక సమిష్టి నాయకత్వం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. మన టార్గెట్ ఇవాళ తెలంగాణ కట్టుబడుతున్న శక్తుల్ని మనం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని నిర్వీర్యం చేయగలిగితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనేది మన అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి అటువైపు మనం అడుగులు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీకు అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా విషయాలు అందరికీ తెలుసు. మరొకసారి మనం అందరం ఇక్కడ జస్ట్ మన జ్ఞాపకం వేసుకున్నాం తప్ప మీకు తెలియదని కాదు. మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. సోదరుడు మిచ్చల్ ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చాలా వివరంగా మన ముందు ఉంచారు. ధన్యవాదాలు. అయితే ఇందులో కొన్ని అంశాలని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయనకి ఇచ్చిన అంశం వే ఫార్వర్డ్ అని కూడా ఉంది. ఆ వే ఫార్వర్డ్ దగ్గరనే మరి సోదరుడు తన కొంత నిస్సహాయతను, కొంత అశక్తతను, కొంత అన్సర్టనిటీని కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. దానికి కారణాలు మనకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా మనం సకల జిల్లా సమ్మె అని ఒక నామకరణం చేసినాం దానికి. కానీ నిజంగా అంటే మనలో మనం మాట్లాడుకుంటే అది సకల ఉద్యోగుల సమ్మెనే. అది మేము మా ఇంటర్నల్ చర్చలో కూడా తీరా 42 రోజుల తర్వాత ఆ అగ్రిమెంట్లు అవన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని ఓ పోస్ట్ మార్టం చేసుకుంటే, సరే ఆర్టీసీ వాళ్ళు వచ్చిండ్రు, సింగరేణి వాళ్ళు వచ్చిండ్రు, XYZ అన్ని డిపార్ట్మెంట్లు A to Z అందరూ వచ్చిండ్రు, చిన్న చితక అందరూ వచ్చిండ్రు. బట్ జనులు ఎక్కడున్నారు? జనులు లేరు. అయితే మనం ఇవన్నీ ఇష్యూస్ ఆఫ్ సెమాంటిక్స్, అంటే పదజాలం, మనం ఉపయోగించే పదజాలం తోటి మనమే భ్రమ పెట్టుకుంటున్నాం. అది బహుశా మీలో చాలా మందికి తెలుసు. మన అమెరికన్ క్రిటిక్ నోమ్ చోమ్స్కీ అని ఉంటాడు. ఆయన సెమాంటిక్స్ మీద బాగా రాస్తాడు. అంటే హౌ సెమాంటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ థాట్ అని. నేను అనుకుంటా ఈ సకల జిల్లా సమ్మె అనే ఒక నామకరణం చేసి ఏదో చాలా పెద్ద ఎత్తున ఒక మహోద్యమం జరుగుతుంది అని మనల్ని మనం భ్రమ పెట్టుకున్నామేమో. ఆ భ్రమలోకి ఉద్యోగులు జారిపోయి మేం చేయడం వల్లనే మొత్తం ప్రజానీకం అంతా కదిలింది, దానివల్ల ఈ రాష్ట్రం ఎదురుగా కనిపిస్తుంది అనే ఒక దశకి చేరుకున్నాం. కానీ తీరా వెనక్కి తిరిగి చూస్తే మేమే పోతున్నాం, కానీ వెనక నుంచి ఎవరు వస్తలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఎందుకంటే ఇవన్నీ మనం ఎంత పెద్ద కాన్సెప్ట్ని కూడా ఒక అన్నం మెతుకు ఇట్లా పట్టుకొని చూసినట్టుగా ఒక డే టు డే కామన్ ఎగ్జాంపుల్ ఒకటి. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిందండి, బస్సులు నడుస్తలేవు. సకల జిల్లా సమ్మె కదా. మరి సకల జిల్లా సమ్మె అన్నప్పుడు అందుకే మనం ఉద్యమంలో ఏం చేస్తున్నామంటే చాలా వరకు సంఘర్షణకు పోతున్నాం, కానీ నిర్మాణం చూడటం లేదు. ఎప్పుడైనా ఉద్యమము ప్యారలల్గా నడవాలి. అంటే ఒకవైపు సంఘర్షణ జరుగుతుండాలి, ఒకవైపు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా జరుగుతుండాలి. అప్పుడే ఒక ఉద్యమం సుదీర్ఘంగా జరుగుతుంది. అంతేగాని ప్రజలు ఎంతసేపు త్యాగాలు చేయండి 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 అంటే ఒక స్టేజ్ తర్వాత చెప్తే వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయం చూపించాలి. ఆర్టీసీ స్ట్రైక్ చేసినా బాగానే ఉంది, ప్రజలు కొద్ది రోజులు ఓపిక పట్టింది, ప్రయాణాలు మానుకున్నారు, చేసిండ్రు. సకల జిల్లా సమ్మె అన్నప్పుడు మామూలుగా ఆటో సంఘాలు కానీ, ఈ 7 సీటర్ జీప్ల సంఘాలు కానీ, నేను చాలా బ్రాస్ టాక్స్ మాట్లాడుతున్నాను. ఎందుకు ఊరికి ప్రతిసారి మనం అబ్స్ట్రాక్ట్ మాట్లాడుకోవడం కాదు, బ్రాస్ టాక్స్ మాట్లాడుతున్నాం. ప్రతి చిన్న మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కానీ 7 సీటర్ జీప్ల సంఘాలు, ఇక తెలంగాణలో లేని సంఘం అంటే లేదు, మీకు అందరికీ తెలుసు. యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. మరి ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినప్పుడు సమ్మె జరుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో. ప్రత్యామ్నాయంగా ఉద్యమ స్ఫూర్తితోటి 7 సీటర్ జీపులు కానీ, లేకపోతే ఈ 7 సీటర్ ఆటోలు కానీ ఏవైతే మొఫ్సిల్ ఏరియాస్ నడుస్తున్నాయో వాళ్ళు కనీసం
తమ సర్వీసెస్ని ఎక్స్ప్లాయిటేటివ్ మెథడ్లో కాకుండా కొంత సాక్రిఫై చేసే ధోరణిలో ఎక్కువ రేట్ తీసుకోకుండా సేమ్ రేట్ కైనా నడిపించాలి కదా. అట్లా నడిపించకుండా దే హావ్ టేకన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్. మామూలుగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి 10 రూపాయలు తీసుకున్నప్పుడు 20 రూపాయలు తీసుకున్నాడు. అప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ జనం వచ్చిండ్రు? అందుకే వాళ్ళ ఉద్యోగ వర్గాల్లో మన సోదరుడు చెప్పినట్టుగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మా ముందు ఉంది. చెప్తున్నాం పైకి 100 రోజులు చేయాలని ఉంది మాకు కూడా, కానీ ప్రజలు కలిసి రానప్పుడు, ప్రత్యామ్నాయాలు ఉద్యమం వాళ్ళ సృష్టించలేనప్పుడు, మన పొలిటికల్ జేఏసీ కూడా ఆ దిశగా ఉద్యమ నిర్మాణాన్ని మనం చేయనప్పుడు, కేవలం వేదికల మీద మనం అందరం సంఘటితంగా చేద్దామని చెప్పడమే కాకుండా తర్వాత కూర్చొని దానికి కావాల్సిన ఇంటిగ్రిటీస్ మాట్లాడుకోవడం, ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవడము, ఒక పిలుపుస్తే ఆ పిలుపుని అందరూ అమలు చేసే దిశగా వాళ్ళని సన్నద్ధం చేయడము, ఇట్లాంటివి ఏమీ జరగడం లేదు. అందువల్లనే ఇవాళ మీరు బహుశా నగరపాటి స్టేట్మెంట్ కూడా చూసే ఉంటారు. మీరు 18 సీట్లు గెలిపిస్తే మేము ఆగస్టులో ప్రకటన ఇప్పిస్తామని అంటున్నాం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ స్ట్రెంత్? ఒక వ్యక్తి తెలంగాణ పని నేను ప్రకటన ఇప్పించగలుగుతా అని అంత బాహాటంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇంతమంది ఎంపీలు జీరోనే, ఇంతమంది ఎమ్మెల్యేలు జీరోనే, 4.5 కోట్ల ప్రజలు జీరోనే, ఒక్క వ్యక్తి వస్తున్నాడండి స్టేట్మెంట్. అంటే ఆ శక్తి ఏమిటి? అది అక్కడ శక్తి అక్కడ లేదు. మన ఐక్యతే వాడి బలం. నా దృష్టిలో మన ఐక్యతే వాడి బలం. మనలో ఉన్న చీలికలే వాడి బలం. అవర్ వీక్నెస్ ఇస్ దేర్ స్ట్రెంగ్త్. బై దెమ్సెల్వ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ మై ఫర్మ్ బిలీఫ్. కాబట్టి మనని మనం ఇప్పటికైనా భ్రమలో పడేసుకొని మేమేదో సకల జిల్లా సమ్మె చేసినాం, సమాజం అంతా ఉద్యమిస్తున్నది, ఉల్లెత్తున లేస్తున్నది, ఈ రెటరిక్, ఈ జార్గాన్ని మనం వదిలిపెడదాం. భ్రాంతి నుంచి, భ్రమల నుంచి బయటపడదాం. కూర్చొని చాలా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సంఘటితంగా అంటే ఏ వేదికలో ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు కలిసి ఎట్లా పనిచేయాలి, దానికి ఒక నిర్మాణం చేసుకుందాం, ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. అంతేగాని ఈగోలు అవన్నీ